వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికకు సంబంధించి ముఖ్యంగా నిన్న గౌడన్నలకు కాటమయ్య రక్షణ కిట్లు పంపిణీ చేస్తున్నటువంటి సందర్భంగా మాట్లాడినప్పుడు ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకుంటామా, మీరు ప్రభుత్వాన్ని పడగొడతాము అనంటే ఎమ్మెల్యేలు నిలబెడతామంటున్నారు, కాంగ్రెస్ లోకి అభివృద్ధి కోసమే ఎమ్మెల్యేలు వచ్చి వాళ్లే జాయిన్ అవుతున్నారు, మొత్తానికి నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అన్న విధంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ ఫిరాయింపులకు సంబంధించి మాట్లాడినటువంటి విషయం మనం చూసాము. దీనిపై మాట్లాడదాం. దీంతో పాటు ఈ డిఎస్సికి సంబంధించి రాష్ట్రంలో ఆందోళన జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూనే ఉన్నాము. ఇవాళ సచివాలయ ముట్టడికి నిరుద్యోగులు పిలుపునిచ్చినటువంటి క్రమం కూడా ఉంది. నిన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందిస్తూ ముఖ్యంగా వాళ్ళు ఏదైతే డిఎస్సి వాయిదా వేయాలని కోరుతున్నారో డిఎస్సి వాయిదా వేసే ప్రసక్తే లేదు, మా ఉద్దేశం వల్ల కూడా అసలు డిఎస్సి వాయిదా వేస్తే నిరుద్యోగులే నష్టపోతారు, అభ్యర్థులు నష్టపోతారు, త్వరితగతిన అంటే వీలైనంత తొందరగా ఉద్యోగాలు ఇవ్వాలనేదే మా లక్ష్యం, ఇదేం చివరి డిఎస్సి కాదు, మళ్లీ త్వరలోనే మరో డిఎస్సి ఉంటుంది, అందులో 5 నుంచి 6 వేల పోస్టులను ఖచ్చితంగా నింపేటువంటి అవకాశం ఉంటుంది, దీనికోసం ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ 11వ తేదీ నుంచే హాల్ టికెట్ల డౌన్లోడ్ కూడా చేసుకునేటువంటి వెసులుబాటు వచ్చింది, 18 నుంచి ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి అని చెప్పేసి నిన్న మాట్లాడినటువంటి క్రమం కూడా చూసాము. మొత్తానికి అటు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఏంటి ఆ లెక్కకు సంబంధించి శ్వేతపత్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ రెండింటిపైన మనం మాట్లాడదాం. గెస్టులు రెడీగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు కోసుల శ్రీనివాస్ యాదవ్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. దిలీప్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ నుంచి, దిలీప్ ఆచార్య గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. ముందుగా శ్రీనివాస్ మీతోనే స్టార్ట్ చేస్తాను. చెప్పండి, ఒకవైపు అంటే కాంగ్రెస్ లోకి గతంలో మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా నాకు తెలిసి ఇదే డైలాగ్ చెప్పుంటారు, అంటే అభివృద్ధి కోసమే మా పార్టీలోకి వస్తున్నారు అని చెప్పేసి గతంలో బీఆర్ఎస్ చెప్పింది. ఇప్పుడు సేమ్ కాంగ్రెస్ కూడా అదే చెప్తోంది, అభివృద్ధి కోసమే మా దగ్గరకు వస్తున్నారు. లేదు మేడం, అంటే అప్పుడున్న పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు. దిలీప్ అన్న గారికి మళ్ళీ దిలీప్ చారి గారికి ఉద్యమం ఉందని చెప్తున్నాను. ఎందుకంటే దిలీప్ అన్న చాలా సీనియర్ నాయకులు, ఉద్యమాలలో ఉన్నారు, ముందు తరం, మా తరం కంటే ముందు తరం 2 దశాబ్దాల ముందున్న నాయకులు కాబట్టి అంతా తెలుసు. అంటే 14లో ఏం జరిగింది, 18లో ఏం జరిగింది అనేది స్పష్టంగా మనకు తెలుసు. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీని ఏం అడుగుతానంటే స్పష్టంగా ఈరోజు వాళ్ళే ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు వాళ్ళ 10th షెడ్యూల్లో పెట్టుకున్నారు, మేము వేరే ఎమ్మెల్యేలను తీసుకోము, ఒకవేళ వచ్చేది ఉంటే రాజీనామా చేయాలని దేశానికి సందేశించాల్సిన వాళ్ళ జాతీయ పార్టీ అధ్యక్షులు పెట్టుకున్నారు. ఈరోజు వాళ్ళు తీసుకుంటున్నారు. నేనేమంటున్నా, మీకు మంచి మెజారిటీ వచ్చిన తర్వాత ఈరోజు ఎవరో అన్నారని, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎవరో ప్రభుత్వం కూలుస్తారని, తెలంగాణ ప్రజలు మంచి అద్భుతమైన మ్యాండేటరీ మీకు 64 మిత్రపక్షంతో 65 సీట్లు ఇచ్చిన తర్వాత ఎందుకు ఆగమాగం కావాల్సి వస్తుంది, ఎందుకు అంత అడివాడి కావాల్సి వస్తుంది? మీరు పెట్టుకున్న లక్ష్యాలను పూర్తి చేయకుండా ఈరోజు రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, 25,000 డిఎస్సి నోటిఫికేషన్ వచ్చు, మీరే పెట్టుకున్నారు కదా. ఇవన్నీ చేయకుండా 100 రోజులు మీరే పెట్టుకున్నారు లక్ష్యాన్ని, మీరు ఎవరు పెట్టలే కదా, ప్రతిపక్ష పార్టీలు పెట్టలే కదా. మీరు పెట్టుకున్న లక్ష్యాన్ని మీరు చేరకుండా మీరు రాజకీయాలను అంత ఆగమాగం చేసి ఈరోజు ఎమ్మెల్యేలను తీసుకొని ఏం సాధిస్తారు? పోయిన ఎమ్మెల్యేలతో ఏమవుతుంది? ఏం కాదు. గతంలో మా దాంట్లోకి వచ్చిన వాళ్ళు 10 మంది వస్తే 12 మంది వస్తే 10 మంది ఓడిపోయినారు, మనకు తెలియదా వాస్తవంగా మాట్లాడుకుంటే. కాబట్టి ఇప్పటికైనా మీరు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీల మీద లక్ష్యం పెట్టి చేయాలి. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ కుట్ర వెనుక అంటే తెలంగాణలో మొత్తము మరో కుట్ర జరుగుతుంది, అది చంద్రబాబు నాయుడు కుట్ర స్పష్టంగా. ఎందుకు అంటే ఇదే ప్రకాష్ గౌడ్ గత నెల ముఖ్యమంత్రిని కలిసినప్పుడు, నేను ముఖ్యమంత్రిని కలిసిన ఆయనకు పరిపాలన మీద పట్టు లేదు, పరిపాలన మీద దక్షత లేదు, అసలు ఆయనకి ఏం మాట్లాడుతుందో అర్థమవుతలేదని బయటకు వచ్చి మాట్లాడిన సందర్భం చూసినాం. అదే చంద్రబాబు నాయుడును కలిసిన తర్వాత తెలంగాణలో ఉమ్మడి ఇష్యూలు తర్వాత ఏదైతే ఉందో మన బిల్లులో పెట్టిన విషయాల మీద మాట్లాడిన తర్వాత లైను కట్టి పోయి జాయిన్ అయ్యండి. ఇప్పుడు ప్రకాష్ గౌడ్ జాయిన్ అయ్యండి, ఎట్లా జాయిన్ అయ్యండు? అరకపూడి గాంధీ జాయిన్ అయ్యండి, ఎట్లా జాయిన్ అయ్యిండు? అంటే తెలంగాణ ప్రజలు ఇప్పుడు స్పష్టంగా ఆలోచించాల్సింది. ఆయన 2 కాళ్ళ సిద్ధాంతం అంటుండు. మళ్ళీ ఒకప్పుడు అన్నకు తెలుసు, చంద్రబాబు నాయుడు ఇక్కడ పరిపాలించినప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలించినప్పుడు తెలంగాణ అంటే నక్సలేట్లు, తెలంగాణ అంటే నిర్బంధం, తెలంగాణ అంటే తీవ్రవాది, జై తెలంగాణ అన్నోళ్లను నక్సలేట్ల కింద పెట్టి ఎన్కౌంటర్లు చేసిన చరిత్ర. ఈ రోజు మళ్ళా ఒక కుట్ర జరగబోతుంది. ఎవరు కూలుస్తారు మేడం? ఎందుకు కూలుస్తారు? అంత అవసరం ఏమొచ్చింది బీజేపీకి? వాస్తవం మాట్లాడు, మీరు కూల్చారు కావచ్చు, బీజేపీ కూడా కూల్చేది కావచ్చు, ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు కావచ్చు. బట్ ఈ వర్డ్స్ అనేవి బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి వచ్చాయా లేవా? ఏ ఓట్స్ అంటే ఎన్నో రోజులు ఈ ప్రభుత్వం ఉండదు, 1 month ఆఫ్ మ్యాటర్, లేకపోతే ఎగ్జాక్ట్. ఒక్క నిమిషం, స్పష్టంగా మీరు ఇద్దరు వినాలి. అన్నలు
నల్గొండలో బహిరంగ సభ పెట్టినప్పుడు రైతులకు ఒక ధైర్యం ఇవ్వడానికి పోయినప్పుడు కేసీఆర్ గారు మాట్లాడి మీరు దగ్గర ఉంటే రిపీట్ చేయండి, అద్భుతంగా పరిపాలించండి, మరోసారి గెలవండి, మరో 5 సంవత్సరాలు పరిపాలించండి అని మాట్లాడండి కేసీఆర్ గారు అధినాయకుడు. అదేవిధంగా హరీష్ రావు గారు, అదేవిధంగా కేటీఆర్ గారు హౌస్లో చెప్పారు మీరు మళ్ళీ 5 సంవత్సరాలు పరిపాలించండి, మంచిగా పనిచేయండి, మీరు ఏవైతే పెట్టారో అవి చేయండి. ఇప్పుడు బీజేపీ నాయకులు అన్నా కూడా, నేను చెప్తున్నా బీజేపీ నాయకులు అన్నా కూడా, బీజేపీ నాయకులు ఎంతమంది ఉన్నారు? 8 మంది ఉన్నారు. ఎక్కడ కూలుస్తారు? ఎందుకు కూల్చోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మంచి మ్యాండేట్ ఇచ్చింది కదా, ఈ ప్రజలు ఒప్పుకోరు కదా, తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారా? అంత అద్భుతమైన మీకు మెజార్టీ ఇచ్చిన తర్వాత మీరు 60 సీట్లను 50 సీట్లు ఉన్నారో, లేకపోతే ఇంకొక పార్టీ ఎంఐఎంతో అలయన్స్ లో ఉండి పరిపాలిస్తున్నారు అంటే మీరు భయపడాలి. మీరు ఎందుకు భయపడాలి? తర్వాత మీరు పెట్టుకున్న లక్ష్యాలు ఏంది? 2 లక్షల రుణమాఫీ అన్నారు, రైతు బంధు 15,000 ఇస్తున్నారు, మా అయ్య వాళ్ళకు 4,000 పింఛన్ ఇస్తున్నారు. ఏమి ఇచ్చిండ్రు మీరు? మా అక్క చెల్లెళ్లకు 2,500 ఇస్తున్నారు. ఒక నిమిషం మేడం, 2,500 ఇస్తున్నారు. ఎక్కడ ఇచ్చిండ్రు? తులం బంగారం ఇస్తా అన్నారు మేడం. మా చెల్లెళ్ళ పెళ్లి అయితే ఎక్కడైనా తులం బంగారం ఇచ్చిండ్రా? నేనేమంటున్నా, మీరు పెట్టుకున్న లక్ష్యాలను మీరు పెట్టిన మేనిఫెస్టో ఈజ్ మేడం కంప్లీట్. ఇది ఎలక్షన్ కమిషన్ ఇస్తాం మనం. ఎలక్షన్ కమిషన్ ఇచ్చినామంటే అది రాజ్యాంగబద్ధంగా ఉన్నట్టు అర్థం. అదేవిధంగా ప్రతి పార్టీకి మేనిఫెస్టో అనేది ఒక భగవద్గీత లాగా, ఒక ఖురాన్ లాగా, ఒక బైబుల్ లాగా. మీరు మేనిఫెస్టోలో ఏం అమలు పరుస్తారు? మీ ప్రియాంక గాంధీ, మీ రాహుల్ గాంధీ, మీ ప్రియాంక గాంధీ సరూర్ నగర్ స్టేడియంలో 4,000 ఉద్యోగ భృతి ఇస్తానని చెప్పిండ్రు. డిఎస్సి 25,000 వేస్తానని రాహుల్ గాంధీ సిటీ సెంటర్ లైబ్రరీ పోయిండు. కాబట్టి మీరు మంచి ప్రభుత్వం ఇచ్చిన పరిపాలించమని చెప్తున్నాం అంతే. ఖచ్చితంగా మేనిఫెస్టో అనేది భగవద్గీత లాంటిదే. వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే. గతంలో 2 సార్లు మీరు ఇచ్చారు, మీరు ఎన్ని అమలు చేశారు అనేది కూడా పాయింట్ కి వస్తుంది. 100% మేడం. మంచి మేడం, మేము పరిపాలించిన 14 కాబట్టి మాకు 88 సీట్లు ఇచ్చారు. 2 సార్లు అధికారం ఇచ్చారు. 14 ఏళ్ళు తెలంగాణ పోరాటం చేసి సాధించినందుకు మాకు 2 సార్లు అధికారం ఇచ్చారు. పరిపాలించారు. మాకు అపోజిషన్ కూడా మంచిగా ఇచ్చారు మేడం. 39 సీట్లు ఇచ్చారు. ఇంకేం కావాలి మాకు? ప్రజల గొంతుగా మాట్లాడారు. 39 సీట్లు ఇచ్చారు. 1.75% ఓట్లతో ఓడిపోయాను. అది పెద్ద ఇష్యూ కాదు కదా, వెల్కమ్ చేసినాం కదా. ఓకే, దిలీప్ గారు గుడ్ మార్నింగ్ అమ్మా. మీకు గిరిపాచార్య ఫైనల్ గా మీ సమాధానం తీసుకుంటా అండి, ఎందుకంటే 2 విమర్శలు ఇప్పుడు చేరుతుంది మీ దాంట్లో కాబట్టి రెండింటికి మీరు సమాధానం చెప్పాలి కాబట్టి. ఆచార్య గారు దిలీప్ నమస్తే మేడం. ఎస్ఎంటి ప్రేక్షకులకి అదేవిధంగా మా మిత్రులకి అన్నగారికి శుభాభినందనలు, శుభోదయం. అంశము కాంగ్రెస్ పాలనలో నచ్చి పార్టీలో జాయిన్ అవుతున్నారు అని చెప్పి వీరు చెప్తా ఉన్నారు. మంచిదే, మిమ్మల్ని ఇంకా నచ్చాలనుకుంటే రాజీనామా చేయించండి. కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేయించి తీసుకుంటే ఇంకా నచ్చుతారు. వాళ్ళని నచ్చుతారు, వీళ్ళని నచ్చుతారు. వ్యక్తిగతంగా వీళ్ళ హోదా కూడా పెరుగుతుంది, గౌరవం కూడా పెరుగుతుంది, సమాజం కూడా హర్షిస్తుంది. మరి అది లేకుండా ఈ కప్పదాట్లు, గోడ దుంకుళ్ళు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? రాళ్లతో కొట్టి చంపమని చెప్పిన వాళ్ళు ఇప్పుడేమో అదేదో మేము పెద్ద పని చేస్తున్నాం, చాలా గొప్ప పని చేస్తున్నాం, ఇదే ఆదర్శం కావాలి సమాజానికి అన్నట్టు ఎందుకు ఇంత అద్భుతంగా స్పీచ్లు ఇస్తా ఉన్నారు? అదే మంచితనా? మీరు గోడ దూకుడు వ్యవహారాన్ని మీరు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను జ్యోత్స్న గారు. ఇప్పుడు పార్లమెంట్ లో నిలబడి ఎన్డీఏ ప్రభుత్వము మనగడ సాగించలేదు, కూలిపోతుంది అని చెప్పి రాహుల్ గాంధీ గారు అన్నారు. అన్ని పక్షాలు అన్నారు. మరి ఇప్పుడు మేము కూడా అన్ని పార్టీలకి వెళ్ళి తీసుకుంటే ఎంపీలని ఈ సోకాల్డ్ స్టేట్మెంట్లన్నీ వస్తాయా? ఇది మంచిదే, మరి వాళ్ళ ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిందే కదా అని చెప్పి ఈ రేవంత్ రెడ్డి గారు ఆహ్వానిస్తారా ఆ సంఘటనని? కనుక మీరు ఒకసారి ఆలోచన చేయండి, మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏం సందేశం ఇస్తున్నారు జనాలకి? మీకు ఏమని ఇచ్చిర్రు? ప్రజాపాలన అంటే ఇదా? ప్రజాపాలన అంటే ఈ రకమైన అన్ని అడ్డదారులు దొక్కొచ్చు, అన్ని తప్పుడు పనులు చేయొచ్చు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు, అప్పుడు హామీలు ఇవ్వచ్చు, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవచ్చు. ఇది ప్రజాపాలన అంటారా? ఈ పాలన నచ్చి ఈ ఎమ్మెల్యేలు వస్తున్నారు అని చెప్తే జనాలు నమ్ముతారా? మనం నమ్మాలనా? కనుక ఎంత దారుణమైన విషయం అనంటే పాలన గాలి కొదిలేసిండ్రు. పాలన గాలి కొదిలేయడం కాదు, వాళ్ళ పరిస్థితులను, ఆర్థిక పరిస్థితులను, వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుకునే పనిలో ఉన్నారు తప్ప పాలన పైన దృష్టి లేదు. పాలన పైన దృష్టి పెట్టాలనుకుంటే వీరికి సరి అయిన వనరులు లేవు. వీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే వనరులు కావాలి. ఆ వనరులు వెచ్చించే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు ఇప్పుడు. కనుక వారు వ్యక్తిగతంగా వారి లాభాపేక్ష చూసుకొని, లేదనుకుంటే వారి ఆర్థిక మూలాలు పెంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు.
దాని మీద నుంచి దృష్టి మళ్లించడం కోసం మేము మాత్రమే ఈ కొనుగోలు వ్యవహారం, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని పెట్టారు. కొనుగోలు వ్యవహారం అని చెప్తా ఉన్నా జోష్న గారు, మీరు అండర్లైన్ చేసుకోండి. కొనుగోలు ఇది ఎక్కడ కూడా ప్రజాపాలన నచ్చి ఇవన్నీ కబుర్లు చెప్పడం కోసం బాగుంటాయి, స్టేట్మెంట్లు ఇవ్వడం కోసం బాగుంటాయి, కానీ వినసొంపుగా లేవు ఈ మాటలు. ఈ స్టేట్మెంట్లు వినసొంపుగా లేవు. మీరు కొనుగోలు చేస్తున్నారు, వాళ్ళకి క్విడ్ ప్రోకో చేస్తున్నారు, మీకు భూమిలో క్లియర్ చేస్తాం, లేకుంటే మీ కేసులకు వెళ్ళి మీకు విడుదల చేస్తాం, లేదనుకుంటే ఇంకా మీకు తాయిలాలు ఇస్తామని చెప్పి ఆ రకంగా కొనుగోలు వ్యవహారాన్ని ప్రోత్సహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వము, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తప్ప ఇంకొకటి కానే కాదు. ఇది ప్రజాపాలనకి మీరు ఉదాహరణగా చూపిస్తే దీనికంటే ఇంకా దురదృష్టకరమైన పరిణామము ఈ తెలంగాణలో జరగలేదు. అరే ఆల్రెడీ మేము పెనం మీద ఉన్నామని చెప్పి తెలంగాణ ప్రజలు లబలబ మొత్తుకుంటా ఉంటే వచ్చి పొయ్యిలబడ్డట్టు అయిపోయిన పరిస్థితి. మీరు ఏం మార్పు సాధించారు? ఇక్కడికి ఏం మార్పు ఉంది? వాళ్ళే అక్కడ వచ్చిండ్రు, వాళ్ళే ఇక్కడ అంటే ఇప్పుడు కాంగ్రెస్ లో చేరే వాళ్ళంతా అంటే అయితే భయపడో లేదంటే ఏదన్నా తాయిలానికి ఆశపడో పోతున్నారనేగా మీరు అనేది? 100% చెప్తా ఉన్నాం. మీరు అండర్లైన్ చేసుకోండి అని చెప్తున్నాం. నేను స్టికానా అయినా భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా దిలీపాచారిగా చెప్తా ఉన్నా, అండర్లైన్ చేసుకొని ఈవెన్ బీజేపీ కూడా అలా భయపెడుతోంది, స్వతంత్ర సంస్థల్ని ఉపయోగించి అనే విమర్శలు మీకు కూడా ఉన్నాయి. మేము నిన్న మా బండి సంజయ్ గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు, ఒకవేళ హరీష్ రావు గారు పార్టీ మారాలనుకున్నా గానీ రాజీనామా చేసి రావాల్సిందే అని చెప్పి చెప్తా ఉన్నాము. మేము మా పార్టీలోకి రావాలనుకుంటే రాజీనామా చేసి రావాలని చెప్తా ఉన్నాము. మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నాము, అదే డిమాండ్ చేస్తా ఉన్నాము. టీఆర్ఎస్ పార్టీకి గొంతు మిగలలేదు, ఎందుకంటే వారు తప్పులు చేసిర్రు, అవినీతి చేసిర్రు, అక్రమాలు చేసిర్రు, కనుక వాళ్ళు గట్టిగా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఎక్కడ ఇరుక్కుంటున్నామో ఏమైతుందో పరిస్థితి అని చెప్పి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇలా కేసీఆర్ గారు పోయి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండ్రు, నన్ను విచారణకు విలువకండి, దాన్ని మినహాయింపు చేయండి, ఆ కమిషన్ ఏర్పాటే చట్టవిరుద్ధం అని చెప్పి మళ్ళీ సుప్రీంకోర్టు పోయిండు. నీవు తప్పు చేయకపోతే ఆ కమిషన్ వచ్చి సుప్రీంకోర్టు పోయిండ్రు. ఓకే చేసిండ్రు, మళ్ళా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, సుప్రీంకోర్టు పోయిండ్రు. ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా ఒక కమిషన్ ప్రశ్నించాల్సిన అవసరం ఏముంది? కనుకనే దిలీపాచారి గారు అంటే ముందుగానే ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, ఇద్దరు ఒకేసారి మాట్లాడితే జనాల్లోకి వెళ్ళదు. అంటే ముఖ్యంగా ఈ పిటిషన్ కు సంబంధించి కమిషన్ రద్దు చేయాలన్న దానికి సంబంధించి ముఖ్యంగా ఎవరైతే కమిషన్ చైర్పర్సన్ ఉన్నారో వాళ్ళు మున్ముందుగానే మీడియా ముందుకు వచ్చి ఇది జరిగింది అంటే ముందు ఫిక్స్ అయిపోయి దానికి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ప్రభుత్వ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు ఆయన. అంటే అది వెళ్లాల్సినటువంటి పద్ధతిలో వెళ్ళదు, ఇరికించే ప్రయత్నమే చేస్తున్నారు, తప్పు నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు అనేది వాళ్ళ వాదన. జోసా గారు, నేనేమంటున్నా, ఇది విచారణ కమిషన్ పరిధి ఎంతవరకు ఉంటుందో ముఖ్యమంత్రిగా పనిచేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కేసీఆర్ కి తెలియంది కాదు. ఆ విచారణ పరిధి ఎంతవరకు ఉంటది? ఆ విచారణ కమిషన్ ఏమన్నా శిక్షలేస్తుందా అండి? శిక్షలేస్తుందా? విచారణ చేస్తుంది. విచారణ పరిధి మీకు ఉందా లేదా అనేది హైకోర్టు పోయినరు. హైకోర్టు చెప్పింది. రెండో విషయం చెప్తా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఈ చేరికలు, ఈ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలు తప్పుడు విధానాలు. వారు చెప్పిన ఏ యొక్క హామీని అమలు చేయకుండా నిస్సహాయ స్థితిలో ఉండి ప్రజలను మభ్యపెట్టి దృష్టి మళ్లించడం కోసం మాత్రమే ఈ కార్యక్రమం చేస్తున్నారని చెప్పి గంటాపదాలు చెప్తా ఉన్నా నేను. ఓకే, దిలీప్ కుమార్ గారు వాళ్ళు చేసినప్పుడు తప్పన్నారు, మరి మీరు చేస్తే ఒప్పైపోతుందా? ఏంటి ఫిరాయింపులు? మీకు మంచి మెజారిటీ ఉంది, పాలనపై కాకుండా వీటిపైన ఎక్కువ ఫోకస్ పెట్టారు అన్న విమర్శకు మీ సమాధానం ఏంటి? ఒకటి మేడం, ఇక చేరికలు లేకపోతే వెళ్ళిపోవడాలు, ఆకర్ష్ పథకం అనేది ఒక అంశం మాత్రమే పాలిటిక్స్ లో. జనరల్ గవర్నెన్స్ అనేది ఒక వ్యాస్ట్ స్ట్రక్చర్, అది మ్యాసివ్ స్ట్రక్చర్ గవర్నమెంట్. అంటే 99 విభాగాలు పనిచేస్తూనే ఉంటాయి. ఆ రివ్యూలు వేరు, ఆ మంత్రులు వేరు, ఆ శాఖలు వేరు. ఇక్కడ పొలిటికల్ గా ఆకర్ష్ పథకం. కాబట్టి దీనివల్ల ఏదో అడ్మినిస్ట్రేషన్ పాడైందని, మాకు చేతగాక చేతులు ఎత్తేసామని, ఇదేదో వీళ్ళు వస్తే అడ్మినిస్ట్రేషన్ గాడిలో పడుతుందని, వీళ్ళు చేరితే మాకు నిధులు వస్తాయని, ఇది కాదు కదా. ఆ రోజు 63 మొదటిసారి 2014 లో 63 ఉన్నాయండి. అసలు అడ్మినిస్ట్రేషన్ పక్కన పెట్టి కూడా సీఎం ఆఫీస్ రాకుండా ఆ రోజు మీరు చూసారు, టీడీపీని కాంగ్రెస్ ని ఖతం చేశాడు. ఎందుకు చేసేటప్పుడు అప్పుడు ఏమన్నారంటే ఇట్లే అన్నారు, సేమ్ వాళ్ళంతా వాళ్ళే వస్తున్నారు, మేమేం పెరగట్లేదు, అభివృద్ధిని చూసి ఆకర్షితులైనారు అన్నారు.
మరి సేమ్ మేము కూడా అనొచ్చు కదా, మీరు అనడానికి తప్పే ఉంది అందులో. రాజీనామా చేసినామంటున్నారు, నిజమే. ఇనిషియల్గా అంటే ఇప్పుడు అదే దిలీప్ గారు అప్పుడు అది మీకు తప్పేగా, అది మీరు తప్పు. నేను మాట్లాడండి బ్రదర్, చెప్పండి మేడం. అది ఆ టైంలో కాంగ్రెస్ ఎంత ఇబ్బంది పడింది, ఎట్ ద సేమ్ టైం అప్పుడు ఎంత తప్పు అని అన్నారు. మేము వచ్చిన తర్వాత ఇటువంటి అటెంప్ట్స్ ఏ ఉండవు అని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ ఫిరాయింపులను ఎంకరేజ్ చేసే ప్రసక్తే లేదు అని అన్నారు. సో అప్పుడే ఆ పదాలు, ఆ వ్యాఖ్యలు అవన్నీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు. మీరు దానిపై ఎఫెక్ట్ అయ్యారు, తప్పు జరగదు అని చెప్పి మాట్లాడినటువంటి విషయం. ఇప్పుడు అదే మీరు ఎంకరేజ్ చేస్తున్నారు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్క, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక లెక్కన. నిజమే, తప్పే ఉంది. అవతల అయితే ఇంకా మీరు ఇంత క్లారిటీతో ఉన్నాక ఒక మాట రాజ్యాంగం అంటే మార్పు లేదనడా మేడం, పార్లమెంట్ తీసుకుని రాజ్యాంగం మారుస్తుంటే అన్న మీ రాహుల్ గాంధీ మీ కార్య గారే చెప్పారన్న, మీ స్కెడ్యూల్ పెట్టుకొని మేము కాదనట్లేదు, మొత్తం వెయిట్ చేస్తామన్నారు. ఒక్క నిమిషం నేను మాట్లాడేది మేడం. నేనేంటంటే ఇదేం రాజ్యాంగం కాదు. ఆ రోజు మేము అన్నాం, ఈ రోజు వచ్చిన పరిస్థితిలో మమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళే కాంగ్రెస్ కన్సాలిడేషన్ లేదు, వాళ్ళకి 63 ఉన్నాయి, రేపున్న కూలిపోతుందని ఎవరు లక్ష్మణ్ లాంటి బీజేపీ నాయకుడు అసలు పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయిందని ఇక్కడ డబ్బులు మీద సర్కార్ వస్తున్నాడు. ఏం బంధు డబ్బులు మీద సర్కార్ ఎట్లా వస్తుంది మేడం, ఏదో కుట్ర చేయకపోతే. అట్లాగే బీఆర్ఎస్ వాళ్ళు అయితే 3 నెలల్లో పడిపోతున్నాడు. అంతకు మించి మీరు రాజీనామా చేసిరండి, రాజీనామా చేయండి, మళ్ళీ గెలిపిస్తామని మీరు అనడానికి నిన్న హరీష్ రావు స్టేట్మెంట్ అంటే ప్రజలు 12 మందిలో 10 మంది ఫిరాయింపుదారులు ఓడగొట్టారు అంటే మీ కూడా తీసుకున్నాడు కొంప తీసి ఊడిపోయాడు అనుకోండి. మా కన్సాలిడేషన్ ప్రయత్నం ఏంటి అంటే మీ దించుడు జరగాలి. హరీష్ రావే ఆయన 12 మంది ఫిరాయింపుదారులు 10 మందిని ప్రజలు ఓడగొట్టారు. రేపు పొద్దున ఇప్పుడు 20 మంది తీసుకుంటాం, అందులో మేము తీసుకుంటే 15 మంది ఓడిపోయారు అనుకోండి. అప్పుడు మీరంటే రాజీనామా చేయండి, మోరల్ ఓడిపోయారు వాళ్ళు ఫిరాయింపుదారులు కాబట్టి ఓడిపోయారు. అవును, వాళ్ళ దగ్గర కూడా ఓడిపోతారు తెలుసా, అందుకనే ఉండని అంటున్నా. ఇప్పుడు మాట్లాడకండి ప్లీజ్. ఇప్పుడు దిలీప్ కుమార్ గారు మాట్లాడుతున్నారు, మాట్లాడిన తర్వాత మళ్ళీ వాయిస్ తీసుకుంటా, ఎందుకంటే ఒకేసారి మాట్లాడుతున్నారు. ఓకే, వాళ్ళు ఓపెన్ చెప్తున్నారు. దిలీప్ ఆచార్య గారు, మీరు ఎలా అయితే మీ పార్టీలోకి వస్తే రాజీనామా చేయాలనుకున్నారో, ఒకవేళ ఓడిపోతే అని వాళ్ళ డౌట్ వాళ్ళకు ఉంది, వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు. తీసుకోకండి, ఎవరు తీసుకోమంటున్నారు? దిలీప్ ఆచార్య గారు ప్లీజ్. ఒక్క నిమిషం మీరు మాట్లాడడం, నేను మాట్లాడే మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇలాంటివి ఒక్క నిమిషం విను దిలీప్ ఆచార్య. దిలీప్ కుమార్ గారు మీలాంటి మేధావుల నుంచి మీకే సమానం చెప్తాను. నేనేమన్నానంటే మోరల్ గా తప్పు, ఎథికల్ గా తప్పు, ఎస్ డెమోక్రటిక్ ప్రాసెస్ లో తప్పు, యాంటీ డిఫెక్షన్ బిల్లుకు విరుద్ధం, ఎస్ నేను అగ్రి అవుతున్నా. కానీ కంపెల్లింగ్ సర్కమ్స్టాన్సెస్ మీ 63, 64 నుండి 65 నుండి ఈ రోజు మా ప్రభుత్వం కూలిపోతుందంటే చేతులు ముడుచుకొని పోతే పోయిందని ఇంట్లో కూర్చుంటామంటే రాజకీయం చేయక. కేసీఆర్ అన్నాడు కదా, అది ఫక్తు రాజకీయ పార్టీ, నేను రాజకీయమే చేస్తా, ఇది మత సంస్థ కాదు అన్నాడు. అని రాజకీయం చేశాడు. ఆ రాజకీయంలో భాగంగా ఇవన్నీ ఆకర్ష్ ఫిగర్స్ పథకాలు పెట్టాడు. ఎంతమందికి డబ్బులు ఇచ్చి తీసుకున్నాడు, ఎంతమందికి పదవులు ఇచ్చి తీసుకున్నాడు, ఆ పార్టీకి చంద్రుడికి మంత్రి చేశాడు. అయితే దిలీప్ గారు ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీతో వచ్చినటువంటి భయం కన్నా కూడా కాంగ్రెస్ లో ఇబ్బందికర పరిస్థితులతోనే ఎక్కువ భయపడుతున్నట్టు అనిపిస్తోంది. డెఫినెట్లీ అండి. మా ఇంటర్నల్ గా మాకు కూడా మేమందరం శుద్ధ పూసలని మా వాళ్ళందరూ తాడు పెట్టి పెట్టుకుంటున్నాం. మేము 65 మంది మాతో ఉంటారా? మాట్లాడుతున్నారు ఏం కాదా? మా వాళ్ళంతా శుద్ధ పూసలు మమ్మల్ని పట్టుకుంటే నీతి సూత్రాలు కట్టుబడి ఉన్నారని నేను గ్యారంటీ పత్రం రాసేనండి. రేపు 500 పోతే కపాల పడిపోతుంది గవర్నమెంట్. ఇప్పుడు 20 మంది తెచ్చుకున్నాం అనుకోండి, తల కింద తప్ప చేసినా పడిపోతుంది, పోయేటోడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇంట్లో పడుకుంటాడు. అన్న ఇప్పుడు దిలీప్ అన్న ఉద్యమకారుడు కాబట్టి అట్లా మాట్లాడడం మనం వెల్కమ్ చేయాలి. ఎందుకంటే దిలీప్ చార్ అన్న అడిగాడు కాబట్టి అన్న కూడా ఆ మనసు ఓపెన్ అయింది. ఏం జరుగుతుందో అదే మాట్లాడాలనుకున్నాడు. నేనంటే అన్న ఒక మాట అన్నాడు, అన్న ఆ రోజు కేసీఆర్ గారు తీసుకున్నప్పుడు మీరు కూడా ఉన్నారు, అంటే రాజకీయాలలో ఉన్నారు. ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి ఎట్లా ఎమ్మెల్సీ కోసం ఏమైపోయిందో చూసినాం కదన్నా. మనది డైరెక్ట్ కోర్టులు నడుస్తుంది, జ్యుడిషియల్ కేసెస్ ప్రాసెస్ అని అది వేరు.
కానీ వీడియోలలో విన్నాం కదా, చూసినాం కదా మనం స్పష్టంగా. ఇప్పుడు నేనేం మీకు అప్పీల్ చేస్తున్నా, మీరు ఇంత సీనియర్ నాయకులు, ఇంత సీనియర్ ఉద్యమకారులు గా డిఎస్సీల మీద మీరు మాట్లాడాలి కదా. మీరు అది చెప్పకుండా మీరైనా చెప్పాలి కదా అన్న ముఖ్యమంత్రి గారికి. ఇప్పుడు వాళ్ళంటే పక్తు రాజకీయ పార్టీలు ఒప్పుకుంటాం సరే, నువ్వు అన్నది 100%. కానీ అట్లా చేస్తే రేపు ఈ రాష్ట్రానికి ఏమి ఇస్తారన్నా? ఓకే, దిలీప్ ఆచారి గారు, నేనేమంటున్నా అంటే, నేను అసలుకి నేను షాక్ లో ఉన్నానండి. దిలీప్ అన్న గారు మాకు ఒక మార్గదర్శిగా ఫీల్ అవుతాం మేము వారిని. ఓపెన్ గా చెప్పారు, మంచిగా చెప్పారు కదా అండి ఆచార్య గారు, మంచిగా చెప్పారు కదా, ఓపెన్ గా మాట్లాడారు. నేను తప్పని చెప్పి మీరు తప్పని చెప్పి జరుగుతున్న పరిణామ క్రమంలో సర్కమ్స్టాన్సెస్ ప్రకారం మేము యాక్ట్ అవుతున్నాము, యాక్ట్ చేస్తున్నాం, యాక్షన్ తీసుకుంటున్నాం, యాక్షన్ గా మోడ్లోకి వచ్చినామని చెప్తా ఉన్నారు. సర్కమ్స్టాన్సెస్ ప్రకారం చేయాలనుకుంటే ఇంక రాజకీయాలు ఎందుకన్నా? మీరు రోడ్ల మీద ఉండి కూలీలు చేయండి, బట్టలు చేయండి, ఇవెందుకు రాజకీయాలు ఎందుకన్నా? మనం 10 మందికి మార్గదర్శకులుగా ఉండాలనుకున్న వాళ్ళు ఇంకా గివి. ఇప్పుడు వాడు ఎవడో మర్డర్ వచ్చిన మర్డర్ తప్పు, సర్కమ్స్టాన్సెస్ ప్రకారం నేను మర్డర్ చేసిన, విజిలెంట్ పరిస్థితుల్లో మర్డర్ చేసిన అని చెప్తాడు. ఇప్పుడు అన్నిటిని ఎట్లా కడతామండి ఆచార్య గారు? ఎవరో జోషి గారు, నేను తీసుకుంటాను. ఎవరో మామూలు వ్యక్తి నేను మాట్లాడితే నేను దీని గురించి ఇంత రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు నాకు కూడా. దిలీప్ కుమార్ లాంటి వ్యక్తి ఈ విధమైన స్టేట్మెంట్ ఇస్తున్నాడు అని అంటే దీన్ని సర్కమ్స్టాన్సెస్ కు ముడిపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అంటే నెవర్ యాక్సెప్టెడ్. మనం ఈ డిబేట్ లో ఈ అంశం గురించి మాట్లాడి కూడా వేస్ట్. మీరు ఇప్పుడు ఓటింగ్ పెట్టండి. ఇప్పుడు కాదండి, ఒకటి పడగొడతామంటారు, పెద్ద పెద్ద నాయకులే స్టేట్మెంట్లు ఇచ్చేస్తారు, అంటే ఏం జరుగుతుందో 2 పార్టీలు కలుస్తాయేమో, ఒక 5 కాంగ్రెస్ కొంటారేమో, వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి. రాజకీయాల్లో అన్ని మాట్లాడతారు, పడగొడతాము, తొడగొడతారు, మెసేజ్ పెడతారు, అన్ని అయిపోతాయి. కానీ మీరు చేయాల్సిన అంశాలు ఏంటివి? రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? అసలుకి పార్టీ మారితే రాళ్ళ తీసుకొని కొట్టండి అని చెప్పిండు. అప్పుడు సర్కమ్స్టాన్సెస్ ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు సర్కమ్స్టాన్సెస్ ఇట్లా వచ్చినాయి. లక్ష్మణ్ గారు అన్నారు అందుకని పోయిందని. దిలీప్ కుమార్ గారి దగ్గర నుంచి లాస్ట్ కంక్లూడింగ్ వర్డ్ తీసుకుందాం ప్లీజ్. దిలీప్ కుమార్ గారు. అమ్మా, ఇప్పుడు నేనేమంటా అంటే, ఎస్ గిరిపాచార్య గారు చెప్పినట్టు వాల్యూస్ అండ్ ప్రిన్సిపల్స్ అనేది పొలిటికల్ పార్టీస్ ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. బీజేపీ డెఫినెట్లీ ఒక ప్రిన్సిపల్ పార్టీ. కానీ ఒకప్పుడు వాజ్పేయి అద్వానీ పీరియడ్ లో ఉన్న బీజేపీ అదే బీజేపీ ఈరోజు గోవాలో గవర్నమెంట్ ఎందుకు గురబెట్టారు, మహారాష్ట్రలో గవర్నమెంట్ ఎందుకు గురబెట్టారు, మీరు తమిళనాడులో పాలిటిక్స్ ఏం చేశారు, కర్ణాటకలో మీరు చేసిన పాలిటిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా అద్వానీ అండ్ వాజ్పేయి లాంటి పాలిటిక్స్ ఏనా? ఈ రోజు అశోక్ చౌహాన్ అనుకుంటా మహారాష్ట్రలో ఆయన పుచ్చుకోగానే బీజేపీలో పునీతిరాడు. ఇక్కడ మన ఎవరు సుజనా చౌదరి సీఎం రమేష్ మీద బోర్డని ఈడీ రైట్స్ గొడవలు వాళ్ళు బీజేపీలో చేరంగానే పునీతులు అయిపోయారు. మరి మనకు కూడా మన వాల్యూస్ ప్రిన్సిపల్స్ కొంత మార్చుకుంటున్నాం కదా. ఆకర్షలో భాగంగా ఎవరి మీద కేసున్నా వాడు వచ్చి చేరిపోతే వెంటనే గంగాధరంలో మునిగినట్టు మనం ట్రీట్ చేయట్లేదా? మరి బీజేపీ ఫిలాసఫీ ఎక్కడ? ఆచార్య గారు, మీరు చెప్పాలనుకున్నది ఒక 2 లైన్లో చెప్పండి, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళాలి మనం. నేను 2 విషయాల్లో చెప్తా ఉన్నాను. దిలీప్ కుమార్ గారు ఏం చెప్తా ఉన్నారంటే, మీరు ఇంకా తప్పు అని వేరే వాళ్ళ గురించి మాట్లాడకండి. మీరు ఏదైతే చేస్తున్నది కరెక్ట్ అని మీరు అనిపిస్తుందో మీ కాన్షియస్ ఒప్పుకుంటుంది కదా, అందుకని ఇంకా వేరే వాళ్ళ గురించి మాట్లాడకండి. వాళ్ళు తప్పు చేస్తున్నారు అది తప్పు అని అనకండి, ఇంకో రాష్ట్రాల్లో తప్పు చేస్తున్నారు అని అనకండి. ఇంకా మీరు ఇంకా అర్హత కోల్పోయారు. దాంతో పాటు నేనేమంటున్నా అంటే, బీజేపీ గురించి చెప్పిండు, అద్వానీ గారు ఉన్నప్పుడు, వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఇట్లనే ఉండే బీజేపీ అని అంటే, బీజేపీ అట్లా లేదు, మారింది. మారింది? ప్రజల ఆదరణ చూరగొన్నాం మేము. మహారాష్ట్రలో గవర్నమెంట్ ఊరికే నామమాత్రంగా ఏర్పాటు చేయలేదు దిలీప్ అన్న, మీకు అందరికీ తెలుసు విషయము. మహారాష్ట్రలో శివసేనతో కలిసి పోటీ చేసినాం మేము. పోస్ట్ పోల్ అనే అలయన్స్ కాదు మాది, ప్రీపోల్ అలయన్స్. మీరు వాళ్ళతో మా దగ్గర నుంచి చీల్చుకొని వాళ్ళకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి వాళ్ళ ముఖ్యమంత్రి చేసి మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కర్ణాటక రాజీనామా చేయించినాము, మధ్యప్రదేశ్ లో రాజీనామా చేయించినాము. దిలీప్ అన్న పెద్దలు ఏమంటున్నారంటే, బీఆర్ఎస్ పార్టీ కూడా 14 లో వేసింది అంటే, అన్న 14 లో ఏం జరిగిందో మీకు తెలుసు, 18 లో ఏం జరుగుతుందో తెలుసు. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు స్పష్టంగా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు,
చంద్రబాబు నాయుడు ఒక కుట్ర జరుగుతుంది స్పష్టంగా. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతనే అంతకుముందు గేట్లు తెలవంగానే మొత్తం పదులు వచ్చి పడిపోతారని చెప్పారు. గేట్లు తెలిస్తే ఒక 4-5 తప్ప ఎవరు రాలే. చంద్రబాబు వచ్చిపోయిన తర్వాత మళ్ళీ మూమెంట్ అయింది. అంటే తెలంగాణ మీద చంద్రబాబు నాయుడు మరో కుట్ర చేయబోతున్నాడు. ఆ కుట్రను పసిగట్టి అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలు ఉంది. ఉంటారు కూడా, కర్రు కాల్చి వాత పెడతారు. ఎందుకంటే ఆయన 2 కాళ్ళ సిద్ధాంతం అన్నట్టు స్పష్టంగా. అదే విధంగా ఆయన వచ్చినాక ఆయన టీడీపీలో ఉన్న నాయకులు ఫిరాయింపులకు కేంద్ర బిందువు ఈ రోజు ముఖ్యమంత్రి గురువు గారని చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. ఈయన అందులో భాగంగానే హైదరాబాద్కి ఎంటర్ అయ్యిండు. మళ్ళా ఏదో ప్రమాదం తెలంగాణ మీద అప్రమత్తం అయి ఉంది. తెలంగాణ కాబట్టి చంద్రబాబు నాయుడు కుట్ర జరుగుతుంది. అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలది ఉంది. ఓకే, ఇదైతే సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం అయితే కాదుగా. కాదు, 100% అరే మేడం ఆయన గేట్లు తెరుస్తా అంటే 10 మంది వస్తారని చెప్పారు కదా. గేట్లు తెరుస్తా అంటే మొత్తం 10 మంది వస్తారని చెప్పారు. గేట్లు తెరిచిండు, ఎవరు రాలే. ప్రకాష్ గౌడ్ పోయిండు, కలిసిండు, వచ్చిండు, ఏమన్నాడు ఆయన పరిపాలన మీద అవగాహన లేదు, ఆయనకు ఏం తెలుస్తలేదు, ఆయన పిచ్చి ఉన్నాడని చెప్పిండు, బయటకు వచ్చి చెప్పిండు. మళ్ళీ చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత ఎట్లా చేయనవుతాడు అర్గపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్. చంద్రబాబు నాయుడు కుట్ర జరుగుతుంది, కుట్ర చేస్తున్నాడు, ఇది క్లియర్. కాబట్టి తెలంగాణ పేరే గుర్తుపడతారు. ఒక చిన్న ప్రశ్న నాది, చెప్పండి జ్యోత్స్న గారు. చెప్పండి. దీనన్నా మీరు ఇక గేట్లు తెరిస్తే ఒకరు పోతలేరు, నలుగురు పోతలేరు, నలుగురే ఆగినరు అని చెప్పకర్రి. మీ మనుగడ కోసం పోరాటం ఈ రోజు పార్టీ ప్రజలకు ఇష్టమైతే ఉంటాం, ప్రజలకు ఇష్టమైతే పోతాం అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు మీ మిత్రపక్షం చంద్రబాబు నాయుడు 2 కళ్ళ సిద్ధాంతం అన్నట్టు. ఏంది 2 కళ్ళ సిద్ధాంతం? శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. ఆచార్య గారు మన నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళాలి. దిలీప్ కుమార్ గారు మీరు చెప్పాలనుకున్న వర్డ్స్ 2 లైన్ లో చెప్పాలి. మనకు వేరే టాపిక్ లోకి వెళ్ళాలి, సమయం లేదు, ప్లీజ్. 1 నిమిషంలో చెప్పండి. ఎగ్జాంపుల్ లాగా మా ఇద్దరు మిత్రులు చెప్తున్నా. బయటి పార్టీ నుంచి తీసుకొచ్చి మీకు బీఫారం ఇచ్చిన రంజిత్ రెడ్డి ఓడిపోయాడు, దానం నాగేంద్ర ఓడిపోయాడు, మిసెస్ మహేందర్ రెడ్డి ఓడిపోయింది, ఇంకెవరు ఓడిపోయారు. అంటే మీరు రాజీనామా చేసి మళ్ళా టికెట్ ఇస్తే గెలిచిన గ్యారంటీ కూడా లేదండి బాబు. ఇంకెందుకు ఎన్నికలు, కరెక్టే. పట్టండి, వేరే టాపిక్ లోకి వెళ్దాం. ఇప్పుడు అన్న ముంగటి నాగలి చేయలేము మేము. మీరు ఇంత క్లారిటీగా, ఇంత నిజాయితీగా ఒప్పుకోవడం వల్ల మాట్లాడడానికి మాటలు ఉండట్లేదు. ప్లీజ్. అన్నకు అది మాట్లాడే హక్కు ఉంది, మాట్లాడే అర్హత ఉంది, నో డౌట్ ఎట్ ఆల్. దానికి మేము వెల్కమ్ చేస్తాం. వెనకేసుకొచ్చినట్టు మాట్లాడితేనే మేము ఏమన్నా అడగడానికి ఉంటది. ప్లీజ్. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం.